నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను జైన మతం భారతదేశంలోకి ఏ విధంగా వచ్చింది, భారతదేశంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, వాటి సిద్ధాంతాలు ఏంటివి, వాటి గురించి అయితే నేను క్షుణ్ణంగా వివరిస్తున్నాను. జైన మతం భారతదేశంలో పుట్టిన ప్రాచీన ప్రాంతాలలో ఒకటండి. దీనిలో ప్రత్యేకత ఏంటిదంటే అహింస, హింస చేయకపోవడం మరియు సత్య జీవనం మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని స్థాపించింది ఎవరంటే మహావీరుడు. కాలం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. జన్మస్థలం కుండా గ్రామం, ప్రస్తుతం బీహార్ ప్రాంతంలో ఉంది. ఈ జైన మతాన్ని 24 మంది తీర్థంకరులు ఉన్నప్పటికీ కానీ వారిలో ఒక ముగ్గురు మాత్రమే జైన మతం పద్ధతులు, ఆచరణల గురించి అయితే ప్రజల్లో అవగాహన ఎక్కువగా కల్పించారు. పరివాజకులు అనగా సన్యాసులు. జైన మత ప్రబోధకులకు గల పేరు ఏంటి అంటే తీర్థంకులు. ప్రబోధకులు అంటే జైన మతాన్ని గురించి బోధించేవారని అర్థం. వారిని ఏమంటారంటే తీర్థంకురులు అని కూడా అంటారు. తీర్థంకురులు అనగా ఏంటిదంటే జీవన స్రవంతిని దాటే వారికి దారి చూపేది అని అర్థం. పర్టికులర్గా చెప్పాలంటే వారిని గురువు లేదా ఋషి అని కూడా అంటారు. సంకీలన వ్రతం ఏ మతానిది అంటే జైన మతం. వారికి ఒక సంకీలన అనేది ఒక గుర్తింపు ఆ జైన మతానికి. సంకీలన వ్రతానికి అనగా అంటే కఠిన ఉపవాస దీక్ష అంటే వాళ్ళు కఠినంగా ఉండాలి. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు, అబద్ధాలు ఆడరు, ఆ రోజు దొంగతనం చేయరు, ఇతరి వస్తువులను ఆశపడరు. అలా కఠినంగా ఉపవాస దీక్ష చేసేవారు అన్నట్టు. జైన భాష లిపి ఏంటిదంటే అర్ధమగధ లిపి. జైన మతాన్ని స్వీకరించిన వారు తెల్లటి వస్త్రాలను ధరించాలి. వాళ్ళు అంటే కలరు వస్తువులు ధరించడానికి వీలు లేదు. మతంలో చెప్పుకోదగ్గవి ఏంటి అంటే వాళ్ళది ఖచ్చితంగా ఒకటి ఉందండి, జైన మత వస్తు నిర్మాణాలు. అంటే వాళ్ళు చాలా శిల్పకళను చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఒక ఉట్టి పడేలాగా ఈ విధంగా వాళ్ళైతే నిర్మించేవాళ్ళు. జైనులు నిర్మించిన దేవాలయాలు కానీ, గృహాలు కానీ, విగ్రహాలు అత్యంత సూక్ష్మ శిల్పకళతో ప్రసిద్ధి పొందాయండి. వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళకి లక్షణం ఉంది. ఏంటంటే ప్రధాన లక్షణము ఏది తయారు చేసినా వాళ్ళు తెల్లటి రాయిని మాత్రమే ఉపయోగించేవారు. అంటే అద్భుతమైన చెక్కబడి ఉండేది వాళ్ళకి. ఒక పనికిరాని రాయిని తీసుకొని కూడా వాళ్ళు ఏ విధంగా అంటే నైపుణ్యంగా చెక్కేవాళ్ళు అన్నట్టు. వాళ్ళు గజస్తంభాలు కానీ, ఎలాంటి మండపాలు కానీ దేవాలయంలో అలాంటివి చూడగానే కనులకి ఆనందంగా అబ్బా ఏం చెక్కారా అన్నట్టు విధంగా వాళ్ళు చెక్కేవాళ్ళు అన్నట్టు. ఈ విధంగా వీళ్ళకైతే ప్రత్యేకత ఉందండి. జైన వస్తు ప్రదేశాలలో ఒకటి శ్రావణ బెలగొల అండి. ఇది ఎక్కడుందంటే రాజస్థాన్ మౌంట్ ఆబూ వద్ద గల దిల్వారా ఆలయంలో, కర్ణాటకలో శ్రావణ బెలగొల వద్ద కోమటేశ్వర విగ్రహం ఒరిస్సాలో ఉంది. ఇది ఉదయగిరి కొండల్లో ఉందండి. అక్కడ చాలా ఎత్తుతోని సుమారు 57 అడుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల విగ్రహంగా ఒకటి. దీన్ని బాహుబలి కోమటేశ్వరుని విగ్రహంని చాలా అందంగా చెక్కారండి. అత్యంత సున్నితమైన చెక్కబడి అండి వీళ్ళది. చాలా చాలా బాగుంటుంది. వీళ్ళు తెల్లటి మార్బుల్తో నిర్మించారండి రాజస్థాన్లో. వృషభనాథుడు అండి. ఈతడు జన్మస్థలం అయోధ్య. తండ్రి పేరు నాభిరాజు, తల్లి మారుదేవి. రాజకుటుంబంలోనే జన్మించాడు. ఇతనికి గల మరొక పేరు ఏంటిదంటే ఆదినాథుడు అనే పేరు కూడా ఉంది. జైన మతానికి సంబంధించి ఇతను అయోధ్యను తన రాజ్యానిగా చేసుకొని పరిపాలించాడు. ఇక్షక వంశానికి ఈయనే ఆయోధ్యుడని జైన మతస్థుల ప్రగాఢ విశ్వాసం. ఈయన సుమంగళ, సునంద అనే 2 కుమార్తెలను వీరిని వివాహం చేసుకోవడం అయితే జరిగింది. కాగా సుమంగళకు 99 మంది కుమారులు, 1 కుమార్తె జన్మించింది. ఆమెకు బ్రాహ్మణి అనే పేరు పెట్టడం అయింది. అయితే 99 మంది కుమారుల్లో పెద్దవాడు భరతుడు. రెండవ భార్య సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె కలరు. వృషభనాథుడు చాలా కాలం పరిపాలించాడు. కాలక్రమేణా జీవితంపై విరక్తి చెంది తన కుమారులను పిలిచి వారికి రాజ్యాన్ని అప్పగించాడు. తాను సన్యాసిని స్వీకరించి అడవులకు వెళ్ళడం జరిగింది. అనేక సంవత్సరాలు తపస్సు చేయగా జ్ఞానోదయం అయింది. దీనినే జీవనత్వం పొందడం అని అంటారు. అనంతరం దేశాంతటా చేస్తూ సత్యాలను బోధిస్తూ ప్రజలకందరికీ ఈ సత్యం, అహింసను వదిలేయాలి, సత్యాన్ని బోధించాలి, మంచి చెడు అనే వారికి బోధిస్తూ ప్రజలను మరింత చేరువయ్యాడు. అనేక మంది వృషభనాథుడు మతాన్ని స్వీకరించడం కూడా జరిగింది. అదే జైన మత గాఢమని నమ్ముతారు.
జైన మతాన్ని స్వీకరించే వాళ్ళైతే ఇవి దొంగతనం చేయకూడదు. బ్రహ్మచర్యం. వీళ్ళు పెళ్లి కాకుండా ముందుకు ఒకవేళ జైన మతాన్ని స్వీకరించాలి అనుకుంటే మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ వీరు పెళ్లి చేసుకున్న వారైతే మాత్రం కుటుంబానికి దూరంగా ఉండాలి. కుటుంబాన్ని మొత్తం మర్చిపోవాలి. ఇంద్రియ నియంత్రణ. కన్నును, ఒంటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. పరిగ్రహము. అధిక సంపద, ఆశ లేకుండా జీవించడము. ఇతరుల డబ్బుపై ఆశపడకూడదు. ఇతరులను వారిని దాసిగా కానీ, దాసుడిగా కానీ అలా ఏమీ చేయకూడదు. వృషభనాథుడు మొదటగా రాజుగా పరిపాలించాడు. ప్రజలకు జీవన విధానాన్ని నేర్పాడు. వ్యవసాయం, వాణిజ్యం, కళలు వృత్తి చేశాడు. తర్వాత తను సన్యాసిగా మారిపోయాడు. అలా మారిపోయి ప్రజలకు అహింస, హింస గురించి కూడా అలా చేయకూడదు, చేస్తే మీరు నరకానికి వెళ్తారు, మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఇలాంటి తప్పులు చేయకూడదని ప్రజలకు చెప్పుతూ ప్రజలలో ఒకటిగా కలిసిపోయాడు. వృషభనాథుడి మతాన్ని స్వీకరించారు. జైన మతంలో ఇది ప్రగాఢ నమ్మకంగా నమ్ముతారు. వృషభనాథుడి కుమారుడు పెద్దవాడైన భరతుడు అనంతరం కాలంలో మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దేశంలో చిన్న చిన్న రాజ్యాలను జయించాడు. వాటి రాజ్యాలను సామంతులుగాను చేసుకున్నాడు. ఈ కాలంలో ఆయనకేమనిపించిందో ఏమో తెలియదు కానీ మరి తండ్రి చెప్పే బోధలు విని ఆయన ఏం చేశాడంటే 98 మంది తమ్ముళ్లను తమ రాజ్యానికి వారికి ఇచ్చేసిండు. మొత్తము ఇచ్చేసి రాజ్యాన్ని వదిలిపెట్టి తమ తండ్రి వద్దకు వెళ్ళి ఆయన శిష్యుడిగా చేర్పాడు. ఇది జైన ఇతిహాసంలో చెబుతుంది. వర్షనాథుడు కాలం క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం. మహావీరునికి ముందు జన్మస్థలం వారణాసి ప్రాంతం. ఆయన జైన మతాన్ని ప్రజల్లో విస్తరింపచేసిన ముఖ్య గురువు. వర్షనాథుడి బోధలు అహింస, సత్యం, ఆస్తేయం, పరిగ్రహం. చారిత్రకంగా జైన మత స్థాపకుడు పర్షనాథుడు. జింకోబి అను పండితుడు అభిప్రాయం ప్రకారం ఇతడే జైన మత స్థాపకుడని కూడా చెప్పుకోవచ్చు. ఇతడు కాశీ రాజైన అశ్వసేనుని కుమారుడు. నర్మవర్మ కుమార్తె అయిన ప్రభావతిని వివాహం చేసుకున్నాడు. ఇతడు 30 సంవత్సరాల వయసు వరకు గృహస్థావనం గడిపాడు. తరువాత సన్యాసిగా చేరాడు. ఇతడు 83 రోజుల పాటు తపస్సు చేసి జ్ఞానం సంపాదించుకున్నాడు. ఇతడు క్రీస్తు పూర్వం 9వ శతాబ్దానికి చెందినవాడు. చారిత్రకంగా నిర్ణయం ఇతడు జైన మతాన్ని ఒక చక్క సంస్థగా రూపొందించాడు. ఇతని సంఘంలో 16,000 మంది శ్రావణులు విరజిల్లారు. ఇతడు 100 సంవత్సరాలు జీవించాడు. పార్శ్వనాథుడు తెల్లని వస్త్రాన్ని ధరించి శ్వేత బారుడిగా పేరు పొందాడు. నాథుడి సంకేతం పాము. సంకేలన వ్రతం జైన మతానికి చెందినది. సంకేలన వ్రతం అనగా శరీరాన్ని క్షీణింప చేసుకొని మోక్షాన్ని పొందే మార్గం. అహింస సూత్రాలను అతి కఠినంగా ఆచరించి జైన మతస్థులను జైనులను అరుణోపవాసములకు గల పేర్లు సంకేలనం. పార్శ్వనాథుడు బెంగాల్లోని సమ్మేత పర్వతం మీద నిర్మాణం పొందాడు. ఇతని తర్వాత జైన మతం శాఖ ఆర్యదత్తుడు నాయకుడిగా అయ్యాడు. పార్శ్వనాథుని మతం 38,000 మంది సన్యాసులు ఉన్నారు. పార్శ్వనాథుడి బోధనలు అహింస, సత్యం. ఆస్తేయం అంటే ఆస్తిని కలిగి ఉండకపోవడము. పరిగ్రహం అంటే ఇతరుల ఆస్తిని దొంగలించకపోవడం అని అర్థం. బ్రహ్మచర్యం. వీటిలో మొదటి 4 పార్శ్వనాథుడు సూచించాలి. బ్రాహ్మణ వర్ధమాన మహావీరుడు బోధించాడు. ఖచ్చితంగా జైన మతాన్ని స్వీకరించే వాళ్ళు ఈ 5 పంచవ్రతాలుగా తీసుకొని జైన మతాన్ని స్వీకరించాలని పార్శ్వనాథుడైతే చెప్పడం జరిగింది. పార్శ్వనాథుడు జైన మత వ్యాప్తి. భూభాగం. జైన మతం భారతదేశంలో విస్తరించిన ప్రాంతాలు బీహార్, గుజరాత్. బీహార్ అనేది ఆరంభ కేంద్రం. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా ప్రాంతాలని జైన మతాన్ని భూభాగం అంతా వ్యాప్తి చేయాలని స్టార్ట్ చేశాడు. పార్శ్వనాథుడి కాలంలో జైన వస్తు నిర్మాణాలు. జైనులు నిర్మించిన దేవాలయాలు, గృహాలు, విగ్రహాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. దేవాలయ నిర్మాణ శైలి. శిల్పకళలో అత్యంత సూక్ష్మత. తెల్లటి రాయితో నిర్మాణం. గోపురాలు, మండపాలు, స్తంభాలు అద్భుతంగా ఉంటాయి. దేవాలయాల్లో తీర్థంకరాల విగ్రహాలు కూడా ఉంటాయి. పార్శ్వనాథుడి కాలంలో గృహాలు ఏ విధంగా నిర్మించేదంటే జైన గృహాలు కూడా ఆలయాలను తలపించేవన్నట్టు. ఉదయగిరి గృహాల్లాగా తలపించేవి అన్నట్టు. పార్శ్వనాథుడి కాలంలో శిల్పకళ. తీర్థంకరుల విగ్రహాలకు ధాన్య స్థితిలో ఉంటాయి. చాలా సరళంగా, ఆభరణాలు లేకుండా ఉంటాయి. శాంతి, విరక్తి ప్రతిబింబిస్తూ ఉంటాయి. విగ్రహాలను చూడగానే చాలా మనశ్శాంతిగా, కొన్ని విగ్రహాలు చూస్తే ఏ విధంగా అనిపిస్తాయో అలా ఉండేవి అన్నట్టు వీళ్ళ శిల్పకళ.
పర్షనాథుడి కాలంలో జైన మత ప్రత్యేకతలు అహింసకు అత్యంత గట్టిగా పాటించడం జరిగింది. కఠిన నియమాలు, ఉపవాసాలు, నియమాలు, సమానత్వం, సత్యం మీద ఎక్కువ దృష్టి ఉంచి వీళ్ళైతే జైన మత ప్రత్యేకతలుగాను నిర్మించుకున్నారు. వర్ధమాన మహావీరుడి గురించి అయితే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. మీకు ఈ లెసన్ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.